ప్రారంభ ప్రార్థన. పరిశుద్ధుడైన మా పరమతండ్రి, ఈ అద్భుతమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు. మీ కృపాసనము చెంతకు మేము వచ్చియున్నాము. ఇప్పుడు మేము ధ్యానించబోయే మాటలు మా హృదయాలను తాకాలని, మా జీవితాల్లో కృతజ్ఞతాభావాన్ని నింపాలని కోరుకుంటున్నాము. మీరే మాతో మాట్లాడమని యేసునామంలో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రసంగం. పరిచయం. జీవితంలో మనకు లభించిన ప్రతి చిన్న మేలును గుర్తించి దేవునికి కృతజ్ఞతలు చెప్పడమనేది ఒక గొప్ప ధర్మం. లోకంలో చాలామంది తమకు లేనివాటి గురించి చింతిస్తూ సమయాన్ని గడిపేస్తుంటారు. కాని ఉన్నవాటిని బట్టి దేవుణ్ణి స్తుతించేవారు కొందరే ఉంటారు. కుటుంబంలో ఆధ్యాత్మిక వాతావరణం. మన దైనందిన జీవితంలో భోజన సమయాలు చాలా ముఖ్యమైనవి. కేవలం శారీరక ఆకలి తీర్చుకోవడమే కాకుండా ఆ సమయంలో కుటుంబమంతా కలిసి దేవుని ఆశ్చర్యకార్యాలను గుర్తుచేసుకోవాలి. ఉదాహరణకు, భక్తురాలు సూసన్ వలె భోజనానికి ముందు దేవుని వాక్యాన్ని ధ్యానించి ప్రార్థనలో గడపడం ద్వారా కుటుంబంలో ఒక ఆత్మీయ క్రమశిక్షణ ఏర్పడుతుంది. ఇది మన శరీరానికి బలంతో పాటు ఆత్మకు కూడా తృప్తినిస్తుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం. చాలా సందర్భాల్లో మన మాటలు ఇతరుల మీద అపవాదులు వేయడానికో లేదా అనవసరమైన చర్చలకో పరిమితమైపోతుంటాయి. కాని భక్తులు అర్ధరాత్రి వేళ కూడా నిద్రలేచి దేవుని న్యాయవిధులను బట్టి ఆయనను స్తుతించేవారు. మన సంభాషణలో ఇతరులను విమర్శించేవిగా కాకుండా ఒకరినొకరు ప్రోత్సహించుకునేవిగా ఉండాలి. మన నోటి నుండి వచ్చే ప్రతి మాట ఎదుటివారికి మేలు చేసేదిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. సహవాసం మరియు ఐక్యత. ఒక చిన్న గ్రామంలోని ప్రజలందరూ దేవుణ్ణి నమ్మి ఎప్పుడూ ఆయన చేసిన గొప్ప పనుల గురించే మాట్లాడుకునేవారట. వారిలో అనుమానాలకు తావులేదు. కేవలం సంతోషం మరియు ఒకరికొకరు సహాయం చేసుకునే తత్వం మాత్రమే ఉండేది. మనం కూడా సాటివారి పట్ల ప్రేమ, సానుభూతి కలిగి ఉండి ఆధ్యాత్మికంగా బలపడాలి. ముగింపు. సమస్త విషయాల్లో తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మన బాధ్యత. అది కష్టమైనా సుఖమైనా దేవుని చిత్తానికి లోబడి కృతజ్ఞతతో ముందుకు సాగదాం. ముగింపు ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృతజ్ఞత కలిగి ఉండటం ఎంత శ్రేష్టమైనదో ఈ సమయాన మాకు నేర్పించినందుకు వందనాలు. మా నోటి మాటలు, మా హృదయ ఆలోచనలు మీకు అంగీకారముగా ఉండునట్లు సహాయం చేయండి. ఇతరులను ప్రోత్సహించే బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దండి. మా కుటుంబాల్లో సమాధానం, కృతజ్ఞత నింపమని వేడుకుంటూ ఈ కొద్ది ప్రార్థన మీకే సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్.